నమస్తే. ప్రస్తుతం మనం ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాం. సో గతంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు యూనివర్సిటీ ముంగట ఆర్ట్స్ కాలేజ్ ముందర సో తను మాట ఇవ్వడంతో పాటు ఇక్కడ కంప్లీట్ గా యూనివర్సిటీకి 1000 కోట్ల నిధులు ఇస్తానని చెప్పేసి దానికి సంబంధించిన జియో కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. సో మాట్లాడడం యూనివర్సిటీలో ఉన్న విద్యార్థి సంఘాల నాయకులు మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం. సో ఫస్ట్ గా మనం జార్జ్ రెడ్డి పీడిఎస్ నాయకులు సో ఉన్నారు. అన్న చెప్పండి అన్న, ఎట్లా కూడా వచ్చండి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ గతంలో ఇక్కడ ఆడిటోరియంకి వచ్చి మళ్ళీ వస్తానని చెప్పి సో మాట నిలబెట్టుకున్నా అని చెప్పి వారు చెప్తాను, చాలా మంది కూడా చెప్తాను పరిస్థితి. సో మీరేం చెప్తారు? ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, రీసెర్చ్ స్కాలర్స్ గా, జార్జ్ రెడ్డి పీడిఎస్ స్టూడెంట్ యూనియన్ గా ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ 1000 కోట్ల నిధులు కేటాయించి జీవో విడుదల చేయడాన్ని స్వాగతిస్తా ఉన్నాం. యావత్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన ప్రత్యక్షంగా కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి అనేది గత దశాబ్ద కాలంగా చాలా తీవ్రమైన సమస్యల నిలయంగా మారిపోయింది. రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారం ఉస్మానియా యూనివర్సిటీ వేదిక రావడం, ఆ విధంగా ప్రకటన చేయడం, జీవో జారీ చేయడం మంచి పరిణామంగా భావిస్తా ఉన్నాం. దానికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కు ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఆ విడుదల చేసిన నిధులు ఏతున్నాయో విద్యార్థుల అభివృద్ధి కోసం కేంద్రీకరించాలి. ముఖ్యంగా ఫెలోషిప్స్ ఇవ్వాలి, స్కాలర్స్ కి, స్టూడెంట్స్ కి ఫెలోషిప్స్ ఇవ్వాలి, ఉచిత మెస్ వసతిని కల్పించాలి, ఆరోగ్య బీమాని ఇవ్వాలి. అట్లాగే రిక్రూట్మెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా కృషి చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం మరో 2 ఏళ్ల కాలం పాటు కూడా మేము కృషి చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కాబట్టి దశల వారీగా అన్ని సమస్యలు పరిష్కరించాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, జార్జ్ రెడ్డి పీడిఎస్ గా మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ మాట నిలబెట్టుకుంటే స్వాగతిస్తాం. ఒకవేళ దీని మాట తప్పితే మాత్రం భవిష్యత్తులో విద్యార్థి ఉద్యమాలను కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో మేడం మీరు చెప్పండి, అంటే మహిళగా అండ్ అలాగే విద్యకి కావచ్చు మహిళలకు పెద్ద పీట చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి కూడా స్టేజ్ పైన చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి. సో కాబట్టి మీరు చెప్పండి మేడం, నేను మహిళల పక్షాన మీరు. రేవంత్ రెడ్డి గారు గతంలో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం మళ్ళీ డిసెంబర్ లో విజిట్ చేయడాన్ని, అట్లానే 100 కోట్ల రూపాయల జీవోని రిలీజ్ చేసి ఉస్మానియా 1000 కోట్ల రూపాయల జీవోని రిలీజ్ చేసి ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టిన లీడర్ రేవంత్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన. ఈరోజు నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడంలో ముందుండి కొట్లాడినాం. అమ్మాయిలమని కూడా చూడలేదు, అన్నిటికీ తెగించి ముందుండి కొట్లాడినాం. ఉస్మానియా యూనివర్సిటీ గత 10 సంవత్సరాల కాలంలో చూసుకున్నట్లయితే చాలా బాధేసింది. అంటే కోల్పోతామేమో, ఏ యూనివర్సిటీ కోసం అయితే మేము ముందుండి కొట్లాడినామో, ఏ విద్య కోసం, పేదోళ్ళ కోసం ఉన్నటువంటి యూనివర్సిటీని విద్యకి దూరం చేస్తున్నారు, పేదోళ్ళని యూనివర్సిటీకి దూరం చేస్తున్నారు అని ఎంతో బాధపడ్డాం. అంతే ధీటుగా నిలబడ్డం కూడా, పోరాటం చేస్తూనే ఉన్నాం. గత 3 సంవత్సరాలుగా మీరు గమనించినట్లయితే యూనివర్సిటీలో ఉన్న ప్రతి విద్యార్థిని కలుపుకొని వేల మంది విద్యార్థులతో ర్యాలీలు తీసినాం, ధర్నాలు చేసినాం, దీక్షలు చేసినాము. అనేక సందర్భాలలో అధికారులను కలిసి విన్నపం కూడా చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ బాగుపడడానికి ముందడుగు ప్రభుత్వం వేయాలని కోరడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి బాగుపడడం కోసం రేవంత్ రెడ్డి గారు ఒక ముందడుగు వేశారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసిందని మేము భావిస్తా ఉన్నాం. ఆ మాటకి కట్టుబడాలి. నౌ ఇట్ ఈస్ అవర్ టర్న్. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, ప్రొఫెసర్స్ గా, అడ్మినిస్ట్రేషన్ గా ప్రభుత్వం దీన్ని ముందుకు నడపడానికి సిద్ధమైనప్పుడు దీన్ని మనం ఎట్లా వినియోగించుకోవాలనేది మనం ఆలోచించాలి. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ని, పేదవాళ్లకు విద్యను దూరం చేసే ఏ చర్యను మీరు చేపట్టకండి. ఇక్కడ ఉన్నటువంటి నిధులు ప్రాపర్ గా యూనివర్సిటీకే యూటిలైజ్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి విద్య పేదలకు చెందేటట్టుగా మీరు ప్లాన్ చేయాలి. ఆ వైపుగా విద్యార్థులని, విద్యార్థి సంఘం నాయకులని కలుపుకొని పోవాలని కూడా మేము విన్నపం చేస్తున్నాం. అట్లానే ప్రభుత్వాన్ని మరొకసారి మేము తెలియజేస్తున్నాం, 1000 కోట్లు ప్రకటించిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లానే దాంతో పాటు అనేక సమస్యలు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాయి, దాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక మహిళగా, ఒక విద్యార్థినిగా నేను ఒక విషయాన్ని ముందు పెట్టదలుచుకున్నా. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో తినే భోజనాన్ని తినక ముందే కొనుక్కుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులకు ఉచితంగా తెలంగాణ ప్రభుత్వం భోజనం అందిస్తుంది. కానీ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందట్లేదు, సరిపడా భోజనం కూడా అందని పరిస్థితి లేడీస్ హాస్టల్స్ లో ఉంది. ఈరోజు అబ్బాయిలకు ఎంత తింటే అంత పెడతారు, కానీ లేడీస్ హాస్టల్లో మాత్రం పెట్టినంతే మేము తినాలి, అది డిమాండ్. ఎందుకు ఇది అనంటే మనకు వచ్చే మెస్ బిల్లులో వేరీ అవుతుంది. మీకు తిన్నంత పెడితే మెస్ బిల్ వేరీ అవుతుంది, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి పెట్టట్లే అంటున్నాం. కానీ ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు.
తిన్నంత పెట్టాలి విద్యార్థినీలకి, ముఖ్యంగా మహిళలకు మరింత నాణ్యమైనటువంటి పౌష్టిక ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటది. ఆ వైపుగా ఆలోచించాలి. రాష్ట్రంలో చదువుతున్న యూనివర్సిటీ విద్యార్థులందరికీ కూడా ఉచిత మెస్ సౌకర్యాన్ని కల్పించాలని కూడా మరొకసారి మేము గుర్తు చేస్తున్నాం. అట్లానే యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు, యూనివర్సిటీ విద్యార్థులకు ఉన్నంత కాలం హెల్త్ ఇన్సూరెన్స్ ని ప్రొవైడ్ చేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఇదే 10 సంవత్సరాలు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా చాలా సందర్భాల్లో యూనివర్సిటీ నిధులు ఇవ్వండి అని చెప్పి కొట్లాడిన పరిస్థితి. అలాంటిది డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి 1000 కోట్లు ఇస్తున్నా అని చెప్పడం ఎట్లా చూస్తారు? ముందుగా గతంలో గౌరవనీయమైనటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు డిసెంబర్ లో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. మాట నిలబెట్టుకున్నాడు. మాట నిలబెట్టుకోవడం కాకుండా 1000 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి తను కృషి చేసి చాలా శుభ పరిణామంగా మేము భావిస్తున్నాము. 100 సంవత్సరాల క్రితం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏ ఉద్దేశంతో ఈ ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధి చేయాలని కోరుకున్నాడో మరో 100 సంవత్సరాల కోసం ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి 1000 కోట్ల రూపాయలు ఇచ్చి మరో 100 సంవత్సరాల చరిత్రకు ఈయన పునాది వేసినట్టు మేము ఆకాంక్షిస్తున్నాము, స్వాగతిస్తున్నాము. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తరపున, ఉస్మానియా యూనివర్సిటీ భావాజాలం కలిగినటువంటి విద్యార్థుల తరపున రేవంత్ అన్నకు ఘన స్వాగతం చెప్పాము. ఆయన తన మాట నిలుపుకున్నట్టు 1000 కోట్లు కేటాయించడము విద్యార్థుల అవసరాలకు, విద్యార్థుల యొక్క మానసిక ఆనందానికి, మానసిక వికాసానికి ఒక దృఢ సంకల్పంగా మేము భావిస్తున్నాం. ఈ యొక్క 1000 కోట్లను వాళ్ళు చెప్పినట్టు స్పోర్ట్స్ కానీ, విద్యా సౌకర్యాలు కానీ, రీసెర్చ్ కానీ, స్టడీ పరంగా ఏ అంశాలపైన అతను 1000 కోట్లు కేటాయించి అవి దుర్వినియోగం కాకుండా అద్భుతమైన కమిటీని వేయడం జరిగింది. ఆ అద్భుతమైన కమిటీలో ఐఏఎస్ ఆఫీసర్లు, ప్రొఫెసర్లు, మిగతా మెంబర్స్ ఉండడం వల్ల ఆ యొక్క అమౌంట్ కూడా, వచ్చే అమౌంట్ కూడా దుర్వినియోగం కాకుండా సజావుగా నిర్వహించేటట్టు అద్భుతమైనటువంటి ప్రణాళికను రూపొందించడం జరిగింది. థ్యాంక్ యూ. సరే మీరు చెప్పండి అన్న, ఏం చెప్తారంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రావడం అన్న, అలాగే వచ్చే ఎన్ని కోట్ల నిధులు ఇస్తున్నాం, సో డెవలప్మెంట్ చేసుకోండి మీరు యూనివర్సిటీ, ఇప్పుడు స్టాన్ఫర్డ్ కావచ్చు, ఆక్స్ఫర్డ్ కావచ్చు, ఇలాంటి ప్లేస్లలో చూడాలి అనిపిస్తుంది అని చెప్పి వారు చెప్పడం. సో ఎట్లా అనిపిస్తుంది మీకు ఒక విద్యార్థి యూనివర్సిటీ విద్యార్థి నాయకుని ఏ విధంగా అనిపిస్తుంది? గత 10 ఏళ్ల పాటు ఉస్మానియా యూనివర్సిటీ చాలా నిర్లక్ష్యానికి గురైంది. ఇక్కడ కనీసం ఒక మంత్రి కూడా వచ్చి మాట్లాడిన కండిషన్స్ కి నెట్టివేయబడింది. ఇది ఒక అనుమానిత ప్రాంతంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చూసింది. కానీ ఈ ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా వచ్చి విద్యార్థులతో మాట్లాడి డిస్కస్ చేసి గత ఆగస్టు నెలలో వచ్చిన తర్వాత కూడా వచ్చి మాట్లాడి మళ్ళీ డేట్ ఇచ్చి తప్పనిసరిగా వస్తా, ఉస్మానియాని అభివృద్ధి చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చిన మాటని నిలవబెట్టుకుంటూ అదే ప్రకారంగా ఉస్మానియా యూనివర్సిటీ నిధులకి 1000 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం అనేది ఈ రోజు గర్వకారణంగా భావిస్తా ఉన్నాం. మంచి అభివృద్ధికి, తెలంగాణ భవితవ్యానికి పునాదులు వేసిన యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాం. దాని పట్ల జార్జిరెడ్డి పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాం. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ అధికారులందరూ కూడా ఈ 1000 కోట్ల నిధుల్ని మొత్తం కూడా సక్రమంగా ఈ రోజు ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి భవిష్యత్తులో కూడా మరొకసారి కూడా ఈ యూనివర్సిటీకి వచ్చి విజిట్ చేసి అద్భుతమైనటువంటి పరిపాలన కావచ్చు, యూనివర్సిటీ కేంద్రంగా, విద్యార్థుల కేంద్రంగా, పేద బడుగు బలైన వర్గాల కేంద్రంగా ఈ రోజు ఆ నిధుల్ని కేటాయించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అదే విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చినందుకే అభినందన తెలియజేస్తూ థ్యాంక్స్ చెప్తా ఉన్నాం.